హలో ఎవ్రీవన్. కొన్ని కిచెన్ టిప్స్ అండి. డే అంతా కిచెన్ నీట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ యూజ్ చేసుకుంటే మన కిచెన్ నీట్‌గా ఉంటుందండి. నేను తిన్న ప్లేట్‌లు గానీ, బౌల్స్ ఏమన్నా సింక్‌లో ఉంటే ఎప్పటికప్పుడే తోమేసానండి. ఆ తర్వాత మనం చెత్త ఏస్తాం కానీ చిన్న బాక్స్‌లో అది కూడా తీసి మనము డస్ట్‌బిన్‌లో వేసేసేయాలి. ఆ తర్వాత చాపింగ్ బోర్డ్ గానీ, నైఫ్‌లు గానీ, మనం వెజిటబుల్స్ కట్ చేస్తాం కానీ అవి కూడా నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాతకి ఇక్కడ మనము సింక్ కూడా డైలీ ఒక 2, 3 టైమ్స్ మనము వాష్ చేయాలండి. క్లీన్‌గా ఉంటుంది. కాక్రోచ్ అవి కూడా రాకుండా ఉంటాయండి. ఇంకా తర్వాత ఇక పట్కర్స్ అవి ఉంటాయి కదండీ! ఇవి కూడా మనము పాలు పట్టుకున్నప్పుడు గానీ, కర్రీస్ పట్టుకున్నప్పుడు గానీ, రైస్ బౌల్స్ పట్టుకున్నప్పుడు గానీ అవంతా అంటుకుంటాయి కదండీ! అది కూడా క్లీన్ చేస్తూ ఉండాలి డైలీ. అది కూడా నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనము విమ్ లిక్విడ్ యూజ్ చేస్తాం కదండీ! లిక్విడ్ యూజ్ చేసినప్పుడు మనకు దాంట్లో అన్నం మెతుకులు గానీ, టీ పొడి గానీ దాంట్లో ఉండిపోతది కదా! దాన్ని మళ్ళా నెక్స్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు గలీజ్‌గా ఉంటుంది. అందుకే దాన్ని ఒక జార్‌లో వడగొట్టేసి పెట్టేసుకుంటే అది కూడా నెక్స్ట్ టైమ్ ఈజీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మన నాప్కిన్స్ కూడా అండి. మనం 2 డేస్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకుంటూ ఉంటాం కదండీ! అందుకే అవి 2 డేస్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంక స్టవ్ పైన మనము వంట చేసినప్పుడు పడుతూ ఉంటాయి కదండీ! డైలీ 2 టైమ్స్ స్టవ్ క్లీన్ చేసుకుంటే స్టవ్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. మనకి ఎక్కువ రోజులు స్టవ్ కూడా ఎక్కువ రోజులు మనకు వాడుకోవచ్చండి. ఇంక ఇక్కడొచ్చేసి ఇంకా స్టవ్ పైన ఏమైనా పడిన పప్పు గానీ, ఇంకా కర్రీస్ గానీ ఏమైనా పడినప్పుడు అలానే స్టిక్ అయి ఉంటాయి కదండీ! కొద్దిగా నేను సాల్ట్ ఏసేసుకొని దాన్ని స్క్రబ్‌తోనే రబ్ చేసేసుకొని ఇంక అది క్లీన్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత మన స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ ఉంటాయి కదండీ! అవి దానిపైన కూడా మనకు పాలవి పడుతూ ఉంటాయి కదా! ప్లాట్‌ఫార్మ్ కూడా క్లీన్ చేసుకొని నీట్‌గా ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.